మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్కి కాల్ చేయండి. ఒక 25 ఏళ్ల అమ్మాయి, ఒక ప్రొటెస్ట్ స్టేజ్, ఒక వీడియో, అంతే దేశవ్యాప్తంగా కలకలం రేగింది. ప్రధానమంత్రిపై ఆమె అన్న మాటలు ఎంతలా వైరల్ అయ్యాయంటే ఏకంగా ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పుడు ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. ఈమె పేరు రుచికా సింగ్. అసలు ఏం జరిగింది? ఆమె ఎవరు? ఈ కేసు వెనుక కథేంటి? నన్ను చెప్పనివ్వండి. జూలై 23, 2026 ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున ఒక నిరసన జరిగింది. దీన్ని కాక్రోచ్ పార్టీ నిర్వహించింది. నీట్ యూజీ పేపర్ లీక్, పోటీ పరీక్షల్లో అవకతవకలపై యువత ఆగ్రహం వ్యక్తం చేయడానికి మొదలైన ఈ నిరసనలో వేలాది మంది యువకులు పాల్గొన్నారు. కానీ ఈ నిరసన మధ్యలో కొంతమంది నిరసనకారులు ప్రధాని నరేంద్ర మోదీ పైన, ఇతర కేంద్ర మంత్రులపైన అసభ్యకరమైన, అభ్యంతరకరమైన భాషలో మాట్లాడారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులో ఒకరే రుచికా సింగ్. వైరల్ అయిన వీడియోలో రుచికా సింగ్ స్టేజ్ మీద నుంచి ప్రధాని మోదీపై అత్యంత అభ్యంతరకరమైన, అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడినట్టు కనిపిస్తోంది. उठ जाओ भाई, उठ जाओ प्लीज, हम भीख मांग रहे भाई, उठ जाओ, निकल जाओ, इस के नीचे से निकल जाओ, और जो घुसा हुआ है मेलोडी की चूत के अंदर, निकल जाओ उसके बाहर से. ఆమె ప్రధానిని రాజీనామా చేయమని డిమాండ్ చేస్తూ తీవ్ర స్థాయిలో అవమానకరమైన వ్యాఖ్యలు చేసినట్టుగా వీడియో చూస్తే అర్థమవుతుంది. అంతేకాదు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ గురించి కూడా అత్యంత అనుచితమైన రీతిలో వ్యాఖ్యానించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వ్యాపించాక తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. విమర్శల తీవ్రత చూసి రుచికా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను డీయాక్టివేట్ చేసుకుంది. मोदी ने करा क्या? मोदी, अगर तूने रिजाइन नहीं करा, दिख रहा है चप्पल दिख रही है, लूज मोशन लग जाए, बात तुमकी बिगड़ी बजाए. జూలై 29న సుప్రీంకోర్టు అడ్వకేట్ స్మృతి సింగ్ చందేల్ అనే మహిళ నోయిడాలోని ఎక్స్ప్రెస్ వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాను జూలై 23న ఈ వీడియో చూశానని, రుచికా సింగ్ బహిరంగంగా ప్రధానిపై అభ్యంతరకరమైన భాష ఉపయోగించారని, ఇది రాజ్యాంగ పదవి గౌరవాన్ని దెబ్బతీసేలా, ప్రజాశాంతికి భంగం కలిగించేలా ఉందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని ఆధారంగా పోలీసులు రుచికా సింగ్ పై 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ 352, 353/1, 356/1 కింద ఈ కేసు ఢిల్లీలో జరిగినందున నోయిడా పోలీసులు దీన్ని ఢిల్లీ పోలీసులకు బదిలీ చేశారు. ప్రస్తుతం రుచికా ఆచూకీ దొరకడం లేదని పోలీసులు చెబుతున్నారు. రుచికా సింగ్ వయసు 25 ఏళ్లు. ఆమె నోయిడాలోని సెక్టార్ 168లో ఉన్న లోటస్ జింగ్ సొసైటీలో నివసిస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన సమాచారం ప్రకారం ఆమె కుటుంబం ఒక సెలూన్ లో పనిచేస్తున్నారు. ఆమె గురించి పూర్తి వివరాలు అధికారికంగా ఇంకా బయటకు రాలేదు. కానీ ఆమె ఈ సిజేపీ నిరసనలో పాల్గొన్న యువతలో ఒకరిగా గుర్తించారు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నారని, పోలీసులు ఆమెను గుర్తించే ప్రయత్నాల్లో ఉన్నారని సమాచారం ఉంది. ఇక్కడ విషయం ఒకటి గమనించాలి. రుచికా సింగ్ ఒక్కరే కాదు, జంతర్ మంతర్ దగ్గర జరిగిన ఈ సిజేపీ నిరసనల్లో చాలా మంది యువకులు ప్రధానిపైన, ఇతర కేంద్ర మంత్రులపైన అభ్యంతరకరమైన, అసభ్యకరమైన భాషలో మాట్లాడుతూ కనిపించారు. ఆ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఆ గుంపులో రుచికా వ్యాఖ్యలు ప్రత్యేకంగా దృష్టిని ఆకర్షించాయి, ఎక్కువ విమర్శలకు దారితీశాయి. ఢిల్లీ పోలీసులు ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీతో ఈ నిరసనల్లో పాల్గొన్న వేలాది మందిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారని కూడా వార్తలొచ్చాయి. ఇప్పుడు ఈ కేసుపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ వాదన ఏంటంటే, ప్రధానమంత్రి పదవి ఒక రాజ్యాంగబద్ధమైన స్థానం, దాన్ని గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంటుంది అని. ఫిర్యాదుదారు స్మృతి సింగ్ స్పష్టంగా ఏం చెప్తున్నారంటే, ఈ వ్యాఖ్యలు కేవలం అభిప్రాయ భేదం వల్ల కాదు, ఉద్దేశపూర్వకంగా ద్వేషాన్ని రెచ్చగొట్టి ప్రజాశాంతికి భంగం కలిగించే ప్రయత్నమని. సోషల్ మీడియాలో అనేక మంది వ్యాఖ్యాతలు కూడా ఏం చెప్తున్నారు, నిరసన హక్కు వేరు, వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని, అతని కుటుంబాన్ని కించపరుస్తూ మాట్లాడటం వేరు అని అభిప్రాయపడుతున్నారు. జర్నలిస్ట్ రాహుల్ శివశంకర్ లాంటి వ్యాఖ్యాతలు
ఈ వ్యాఖ్యలు ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నాయో ఎత్తి చూపుతూ ఇది తప్పకుండా చట్టపరమైన చర్యకు అర్హమైనదే అని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ కేసుపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సిజేపీ పార్టీ ప్రతినిధి సౌరవ్ దాస్ మీడియాతో మాట్లాడుతూ ఒక కీలక వ్యాఖ్య చేశారు. భాష తప్పు కావచ్చు, ఎవరికైనా అభ్యంతరకరంగా అనిపించవచ్చు, కానీ దానికోసం క్రిమినల్ చట్టాన్ని ఉపయోగించడం సరికాదని, ఇలాంటి చర్యలు చిల్లింగ్ ఎఫెక్ట్ సృష్టిస్తాయని, అంటే భయంతో యువత తమ అభిప్రాయాలు చెప్పుకోలేని పరిస్థితి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా జెన్జీ తరం ఈ చర్యను అంగీకరించదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఆసక్తికరంగా ఆయనే మరో మాట కూడా జోడించారు. యువత తమ మాటల్ని ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఎందుకంటే ఆ మాటలు ఇతరులపై ఎంత ప్రభావం చూపుతాయో ఆలోచించుకోవాలని ఆయన హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ కేసు వెనుక అసలు చర్చ ఏంటంటే నిరసన తెలిపే హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛకు, రాజ్యాంగ పదవుల గౌరవానికి మధ్య గీత ఎక్కడ గీయాలి అనేది. ఒక పక్క ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది, కానీ మరో పక్క వ్యక్తిగత దూషణలు, అసభ్య భాష ఇవి విమర్శ పరిధిని దాటి నేరపూరిత చర్యలుగా మారుతాయా అన్నదే అసలు ప్రశ్న. ఇదే విషయంపై గతంలో కూడా వేరువేరు సందర్భాల్లో నేతలు, కార్యకర్తలపై ఇలాంటి కేసులు నమోదయ్యాయి, పార్టీలకు అతీతంగా. సోషల్ మీడియాలో ఇప్పుడు రెండు వర్గాల చర్చ కొనసాగుతోంది. ఒక వర్గం రుచిక వ్యాఖ్యలు క్షమించలేనివని, ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. మరో వర్గం ఇది కేవలం ఒక యువతి భావావేశంతో మాట్లాడిన మాటలని, దీనికి క్రిమినల్ కేసు అవసరమా అని ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ప్రభుత్వం పోలీసులను నిరసనకారులపై కఠిన చర్యలు తీసుకోవద్దని, అరెస్టులను సమీక్షించాలని ఆదేశించినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఇది మొత్తం నిరసన ఉద్యమం పట్ల ప్రభుత్వ వైఖరిని ప్రతిబింబిస్తోంది. రుచికా సింగ్ కేసు కేవలం ఒక వ్యక్తికి సంబంధించినది కాదు. ఇది నేటి యువత సోషల్ మీడియాలో ఎలా స్పందిస్తోంది, నిరసనల్లో ఎలా నిరసనని వ్యక్తం చేస్తోంది, ఆ వ్యక్తీకరణకు హద్దులు ఎక్కడ ఉండాలి అనే పెద్ద చర్చకు ప్రతీక. ఒకవైపు భావ ప్రకటన స్వేచ్ఛ, మరోవైపు గౌరవప్రదమైన బహిరంగ చర్చ. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించడం ఎలా అన్నది సమాజం ముందున్న అసలు సవాలు. ప్రస్తుతం ఈ కేసు ఢిల్లీ పోలీసుల పరిధిలో ఉంది, దర్యాప్తు కొనసాగుతోంది. వీడియో ఫుటేజ్, డిజిటల్ ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు పరిశీలిస్తున్నారు. రుచికా సింగ్ ఇంకా పోలీసులకు చిక్కలేదు. ఈ ఎఫ్ఐఆర్ నమోదు కావడం మాత్రమే ఇప్పటివరకు అప్డేట్. ఆమె దోషి అని కాదు, అది కోర్టులో నిరూపణ కావాల్సిన విషయం. చట్టపరమైన ప్రక్రియ ఇంకా మొదటి దశలోనే ఉందని తెలుస్తోంది. మరి మీ అభిప్రాయం ఏంటి? నిరసనలో ఇలాంటి భాష వాడకం కేవలం భావావేశంలో అనుకోవాలా, లేక క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందేనా? భావ ప్రకటన స్వేచ్ఛకు హద్దు ఎక్కడ ఉండాలి? మీ నిజాయితీ అభిప్రాయం కామెంట్స్లో రాయండి. చూస్తూనే ఉండండి ఇట్స్ టీవీ. నా పేరు తిరుమల్.